డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. కమల్ హాసన్ కు అవసరం ఉండి కాదు, సినిమాకు డిఎంకేకు చాలా అవినాభావ సంబంధం, ద్రవిడియన్ మూవ్మెంట్కు సినిమాకు కూడా చాలా సన్నిహిత సంబంధం. ఆ డైమెన్షన్ కాదు. కమల్ హాసన్ ఇదే క్లియర్లీ యాంటీ బీజేపీ. మై కలర్ ఈజ్ నాట్ సాఫ్రన్ అని కమల్ హాసన్ బహిరంగ స్టేట్మెంట్. ఇది మీకు రజనీకాంత్ స్పిరిచువల్ పాలిటిక్స్ అని మీకు బీజేపీకి సన్నిహితంగా ఆయన వైఖరి తీసుకున్నాడు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోయినా కూడా మీకు పవన్ కళ్యాణ్ సనాతన అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని ఆయన మాట్లాడుతున్నాడు. కానీ మీకు సినిమా రంగంలో సౌత్ ఇండియా, ముఖ్యంగా సౌత్ ఇండియాలో కాంక్రీట్గా క్లియర్గా యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్న ఫిలిం సెలబ్రిటీ కమల్ హాసన్. స్టాండే కాదు, దట్ ఈస్ హిజ్ కన్విక్షన్ కూడా. కమల్ హాసన్ మిగతా సినిమా నటుల్లాగా ఏదో సినిమా గ్లామర్తో రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. ఏదో స్ట్రాంగ్ పొలిటికల్ ఒపీనియన్స్. కమల్ హాసన్ స్టాండ్ ఫర్ వాట్ హీస్. అందువల్ల మిగతా సినిమా వాళ్ళకి ఏదో పవర్ వస్తుందనో, ఎంపీ అవుతానో, ముఖ్యమంత్రి అవుతానో, రాజకీయాలకు ఎంటర్ కావచ్చు. కానీ కమల్ హాసన్ ఇది పొలిటికల్ హ్యూమన్ బీయింగ్. మీకు ఆయనకు రాజకీయ భావజాలం ఉంది, రాజకీయ ఆలోచన ఉంది. అందుకే మీరు గూగుల్లో కొట్టండి, మై కలర్ ఈజ్ నాట్ సాఫ్రన్ కమల్ హాసన్ అంటే వచ్చేస్తుంది. సో ఆయన ఇప్పుడు ఆల్రెడీ డిఎంకే కాంగ్రెస్ కూటమిలో భాగంగా ఉన్నాడు. ఆయన ఇండిపెండెంట్గా ప్రయత్నం చేశాడు, కానీ పెద్ద ప్రభావం చూపలేదు. అందువల్ల రోజు రోజుకు తమిళనాడు పాలిటిక్స్ పోలరైజ్ అవుతున్న కొద్దీ ఏ అడిషన్ కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల డిఎంకే కమల్ హాసన్ పాపులారిటీ, కమల్ హాసన్ ఇమేజ్ కూడా కలిసి వస్తుంది. అందుకే బహుశా అది విన్ విన్ పార్ట్నర్షిప్. కమల్ హాసన్ కూడా సొంతగా ఆయన పార్లమెంట్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఆయనకు ఎంత పాపులారిటీ ఉన్నా, ఎంత పొలిటికల్ విజన్ ఉన్నా, ఆయన సొంతగా ఎంపీగా గెలిచేటువంటి పరిస్థితి ఆయన పార్టీకి లేదు. అదే సమయంలో ఆయనకు ఇవాళ డిఎంకేతో కలవడం వల్ల పార్లమెంట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కమల్ హాసన్ పాపులారిటీ కలిసి వస్తుంది డిఎంకేకు. అందువల్ల డిఎంకే కమల్ హాసన్ల పార్ట్నర్షిప్ ఇది విన్ విన్ పార్ట్నర్షిప్. అది